My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was able to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటన మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఆ రాజుల రాజు, ప్రభుల ప్రభుడవు తండ్రి. మా మధ్యలో సంచరిస్తున్నావు, మాతో ఉన్నావు, మాలో ఉన్నావు తండ్రి. నైనా నువ్వు ఇచ్చిన అధికారం గురించి మేము మరలా ధ్యానిస్తుండగా నైనా, నీ అధికారము చొప్పున నైనా మేము జీవించే భాగ్యాన్ని, ఈ లోకాన్ని వెలిగించే భాగ్యాన్ని నువ్వు ఎట్లా 3.5 సంవత్సరాలు ఉన్నావు, ఆ రీతిగా నేను కూడా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే అథారిటీ ఆఫ్ జీసస్ అండి. దేవుని యొక్క అధికారము, యేసు ప్రభు యొక్క అధికారము మన పట్ల ఏదైతే ఉందో దాన్ని మనము ధ్యానించబోతున్నాం. అవునండి, దేవుని అధికారం ఏంటో మనకి తెలుసు. ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అని చెప్పినారు కదా. అలాగే మరి దేవాది దేవుడు మనకి అదే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడండి. అయితే ఆ అధికారాన్ని మనం ఎందుకు సద్వినియోగపరచుకోలేకపోతున్నాం అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదండి. నాకున్న ప్రశ్నలే ఈరోజు దేవుడు మనకి జవాబిచ్చును గాక. మీరు ఇప్పుడు అవును అధికారం వాడుకోలేకపోతున్నామే, అసలు అధికారం ఏముందో, అసలు నీకు ఏం అధికారం ఉందో నీకు తెలుసా? నువ్వు ఒక క్రైస్తవుడువా? అసలు నీకు దేవుడు ఏం అధికారం ఇచ్చి ఉన్నాడో అది నీకు తెలియకపోవచ్చు. మాలాంటి వాళ్ళకి తెలుసు కావచ్చు, కానీ తెలిసి మేమేం చేయలేకపోతున్నాము, తెలియక మీరేం చేయలేని పరిస్థితిలో మనం ఉంటున్నామండి. నిజం చెప్పాలంటే ఒక్కసారి ధ్యానిద్దామా. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడని మనకి తెలుసండి. అవును, నమ్మకమైన పరిచర్య, యథార్థమైన పరిచర్య. మరి తను మరి అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎంతోమందిని మారుస్తున్నాడు, మరి ఎంతోమంది జీవితాలని వెలిగించాడు. యోహాను గారు ఒక మాట అంటారండి. ఏమంటున్నారు తెలుసా? ఇదిగో ఆయన చేసిన కార్యములు ఎప్పుడండి? 3.5 సంవత్సరాలే. 30 సంవత్సరాల వరకు ఆయన ఏమి చేయలేదండి. కేవలం బాధ్యత నిమిత్తము, ఆయన పిలుపు నిమిత్తం ఎదురు చూస్తూ కనిపెట్టుకొని తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ తను జీవించాడు. మౌనంగా జీవించాడు. అధికారాన్ని వాడుకోలేదు, అభిషేకాన్ని వాడుకోలేదు, కానీ పాపం లేనివాడిగా మాత్రమే జీవించాడు. తర్వాత ఎప్పుడైతే తన సమయం వచ్చిందో 30 నుండి 3.5 సంవత్సరాలు, అంటే 33.5 సంవత్సరాల వరకు కూడా ఆయన చేసిన పని ఏంటంటే ఏ ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకుండా తను చేయాల్సిన బాధ్యతని సంపూర్ణంగా చేసి ఉన్నాడు. తను చేయాల్సిన పనులన్నీ చేసి ఉన్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత సజీవ యాగమే చనిపోయినాడు. అది లోకం నిమిత్తము, మన నిమిత్తము. కానీ మరి ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకుందామా? ఆయన ఏమంటున్నాడంటే అన్నీ కూడా వాట్ ఎవర్ హీ హ్యాస్ వీ హ్యావ్. ఆయనకేమి కలిగి ఉన్నాడో అది మనకిచ్చి వెళ్ళాడంట. తన శిష్యులమైన మనకి, తన బిడ్డలమైన మనకి, తన నమ్ముకున్న మనకి ఏ అధికారం అయితే తనకి కలిగి ఉన్నదో అదే అధికారాన్ని, ఏ మహిమ అయితే తను పొందుకున్నాడో అదే మహిమని మనకి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన మాట అబద్ధం కాదు కదండి. జాగ్రత్తగా వినండి. మరి ఈరోజు నిజంగా నా కళ్ళు తెరవించబడుతుండగా మీ కళ్ళు తెరవించబడి మనం ఈ లోకానికి దీవెనకరంగా ఉండాలండి. అవును, నేను 14 సంవత్సరాలు అయిపోయిందండి దేవుని నమ్ముకొని. నిజంగా దేవుడేమన్నాడు? నాకంటే ఎక్కువగా మీరు కార్యాలు చేయగలరు.
నాకంటే ఎక్కువగా అని అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నాకంటే ఎక్కువగా మీరు చేస్తారు అని చెప్పేసి. అవునండి, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది రాయబడలే, కానీ ఇంతకంటే గొప్ప కార్యంలో మీరు చేస్తారు అని అన్నాడు. అనడం మాత్రమే కాదు, అధికారాన్ని కూడా ఇచ్చినాడు. కానీ ఆ అధికారాన్ని మనం వాడుకోలేకపోతున్నాము. కారణం ఏంటంటే అల్ప విశ్వాసమే కావచ్చు, పాపంతో కూడిన జీవితమే కావచ్చు, లేకపోతే దేవునిలాగా కనికరం లేకపోవడమే కావచ్చు. ఈ 3 పాయింట్స్ని మీరు మరి మనసులో పెట్టుకోండి. మరి దేవాది దేవుడు ఈరోజు మనల్ని ఏ రీతిగా నడిపించబోతున్నాడో చూద్దాం. అయితే ఒక్కసారి ఆలోచించేస్తే మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఇమ్మీడియట్ హీలింగ్ అండి. అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బిడ్డకి, విడుదల కావాల్సిన ఆ బిడ్డకి స్పాట్లో స్వస్థత కలిగింది. ఆలస్యం జరగలేదండి. అయితే ఇక్కడ చూస్తే యోహాను గారు ఏం చెప్పారు, ఒక మాట అంటున్నాడు. ఆయన సువార్తలో మరి 4 సువార్తలు ఉంటాయి కదండి. 4 సువార్తలలో యేసుప్రభు గురించే రాయబడింది. యేసుప్రభు పుట్టడం గురించి, మరి వాగ్దానాల నెరవేర్పు గురించి, ఆయన 3.5 సంవత్సరాలు ఎలా జీవించాడు, ఆ తర్వాత ఎలా మరణించాడు, దాని గురించి, మరి ఆయన 3.5 సంవత్సరాలు ఏమి చేశాడు అనేది మరి 4 సువార్తలలో విభిన్నంగా రాయబడిందండి. అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, అయినా కూడా మరి రాయబడింది డిఫరెంట్, మరి వాళ్ళు విశ్వాసుల ద్వారా. మరి అయితే యోహాను గారు చెప్తున్న మాట, ఒక మాట అంటాడు చివర్లో, యేసు ప్రభు వారు చేసిన కార్యములు, అద్భుతములు రాయాలంటే, అంటే కేవలం మరి ఆయన ఆరోహణమై వెళ్ళే ముందు జరిగిన కార్యములు, అద్భుతములు కూడా చాలా చేశాడంటండి. దానికంటే ముందు 3.5 సంవత్సరాలు కూడా ఆయన చేసిన అద్భుతములు, సూచక క్రియలు, ఆయన చేసినవన్నీ రాయాలంటే పుస్తకాలు సరిపోవు. పరలోకం అంటే ఆకాశము భూమి అంతా కలిపి పుస్తకంగా చేసినా అవి రాయడానికి పుస్తకాలు సరిపోవండి. అంత 3.5 సంవత్సరాలు ఏం చేసి ఉంటాడండి, ఎంత చేసి ఉంటాడు, నాకు ఆలోచిస్తే అర్థమే కావట్లేదు. కానీ 14 సంవత్సరాలు దేవుని నమ్ముకున్న నేను ఏం చేశాను అంటే ఏమీ కనిపించట్లేదు. మరి మీరెన్ని సంవత్సరాల నుండి దేవుని నమ్ముకున్నారో, మీ ద్వారా ఏమి జరిగిందో, మీ ద్వారా ఎంతమంది దీవించబడ్డారో, మీ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయో నాకు తెలియదు. నేనేమంటే అద్భుతాల వెంబడి పరిగెత్తే విషయం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుడు మన ద్వారా చేసే మరి దేవుని కార్యాల గురించి నేను మాట్లాడుతున్నానండి. అవును, అన్నీ కావాలండి మనకి. అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, స్వస్థతలు కావాలి, ప్రవచనాలు కావాలి, దర్శనాలు కావాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి, మరి దేవుని చిత్తం జీవించాలి, ఆత్మానుసారంగా నడవాలి. ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ కూడా కావాలండి. అన్ని బ్యాలెన్సింగ్గా మనకు కావాలని ఈరోజు దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే చూడండి, మరి లెప్రసీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మరి కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారి పరిస్థితి ఎలా ఉండింది తెలుసా? మరి దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి మరి యాజకుడికి చూపించుకోండి అన్న మరుక్షణమే, ఆ మాట చెప్పిన మరుక్షణమే వాళ్ళు అలా వెళ్తున్నారంతే. స్వస్థత జరగకముందుగానే వెళ్తున్నారు, విశ్వాసంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆఫ్కోర్స్ వాళ్ళ విశ్వాసమే కావచ్చు, అక్కడ దేవుడు పలికిన మాట లేకుండా ఆ విశ్వాసం రాదు కదండి. ఆయన పలికాడు, మీరు విశ్వసించారు, తిరిగి వెళ్ళారు. వెళ్తుంటుండగానే సంపూర్ణ స్వస్థత వాళ్ళు పొందుకున్నారు. 10 మంది స్వస్థత పొందుకున్నారు. ఒక్కరిద్దరు మరి లెప్రసీతో బాధపడుతున్న వారు, అంటే కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వారు స్వస్థత పొందుకున్నారు. అంటే ఇన్స్టెంట్ మిరాకిలేనండి. మరి ఆలస్యం జరగలేదు. తర్వాత చూస్తే ఒక శతాధిపతి ఏమంటాడు తెలుసా అండి? ఒక శతాధిపతి మాట ఎలా ఉంటుందంటే, ఆయన ఏమంటాడంటే, అయ్యా నేనే పాటు అని. చూడండి, ఇక్కడ శతాధిపతి అంటే ఒక అధికారి, ఒక రాజ్యానికి అధికారి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారితో ఏమంటాడంటే, అయ్యా అంటే మీ అంతటి వాడిని నేను కాదు, నేను అధికారినే, నా కింద చాలామంది ఉండొచ్చు, కానీ మీతో పోల్చుకునే అంత వాడిని కాదు. నువ్వు గొప్పవాడివి దేవా, నువ్వు తండ్రివి, నువ్వు దేవుడివి, నీ వల్ల అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చే అంత అర్హత నాకు లేదు. నాకు తెలుసు అధికారం గురించి, అలాగే నీకున్న అధికారం గురించి నాకు తెలుసు. నా అధికారం ఏంటంటే, ఎవరిని రమ్మంటే వాడు వస్తాడు, ఎవరిని పొమ్మంటే వాళ్ళు పోతారు. నా నోటిలోకి వెళ్ళి వచ్చే మాటకే మరి నాకంత అధికారం ఉంటే, మరి నాకున్న అధికారం బట్టి వాళ్ళంత మాట వింటే, ఇంకా నువ్వు లోకాన్ని ఏలుతున్న వాడివి, సృష్టికర్తవు నువ్వే, మరి నీ వల్ల కానిదంటూ ఏది లేదు. కాబట్టి ప్రభా, నువ్వు అంత దూరం నుండి వచ్చి నా దగ్గరికి వచ్చే అంత అర్హత నాకు లేదు, కానీ నువ్వు ఒక్క మాట ఎక్కడున్నావు అక్కడ నుండే పలుకు, నా సేవకుడు, నా పనివాడు స్వస్థత పొందుకుంటాడు అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా అండి? ఇంత విశ్వాసము నేను ఎప్పటికీ వినలేదు. నిజమే, ఆ ప్రాసెస్ లేట్ అయ్యి ఉండొచ్చండి, నిజం చెప్తున్నాను. అంటే తను రాబోతున్నాడు, ఈయన పంపించాడు తన సేవకుడిని. ఇక్కడ ఇంకొక సేవకుడు మరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఈ ప్రాసెస్లో లేట్ అయ్యిందేమో, కానీ అక్కడ ఎప్పుడైతే ఈ సెంచురియన్ మాట విన్నాడో, ఈ శతాధిపతి మాట విన్నాడో, అప్పుడే యేసు ప్రభు వారు ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు, పో చెప్పు ఆ పనివాడు స్వస్థత పొందుకున్నాడు అన్న మాట ఎప్పుడైతే విడుదలయ్యిందో వెంటనే అక్కడ ఆ శిష్యుడు కూడా, ఆ పనివాడు కూడా స్వస్థత పొందుకున్నాడండి. నిజంగా అధికారాన్ని వాడుకోవడం అంటది, అధికారాన్ని నమ్మడం అంటది. అక్కడ యేసు ప్రభు వారు చేస్తారని విశ్వాసం నీకు నాకు ఉందండి, కానీ మన ద్వారా చేస్తాడు అనే విశ్వాసం ఎందుకో మనకి తగ్గుతుంది. దానికి కారణాలు ఏవైనా సరే. ఇంకొక మాట, మరి పేతురుకి సంబంధించిన విషయం, పేతురు యొక్క అత్త జ్వరంతో బాధపడుతుందండి. నిజమే, ఎంత జ్వరంతో బాధపడుతుందని చూస్తే నిజంగా అది చిన్న జ్వరమా పెద్ద జ్వరం మనకు తెలియదు. ఇప్పుడు చూస్తే జ్వరాలు 10 రకాలు 12 రకాలు అంటారు. మలేరియా అంట, టైఫాయిడ్ అంట, ఇంకేదో అంట, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ దేవుడు ఆ సమయంలో ఆ తల్లి ఏ జ్వరంతో బాధపడుతుందో మనకు తెలియదు, కానీ తను వెళ్ళి మరి ముట్టగానే ఆమె స్వస్థత పొందుకొని వెంటనే పరిచర్య చేసిందంట. దేవునికి మహిమ. ఈరోజు ఎంతమంది అయితే ఎలాంటి జ్వరంతో బాధపడుతున్నారో, ఎలాంటి వ్యాధితో మీరు బాధపడుతున్నారో, ఇదిగో మీకు ఏ అనారోగ్యమో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీకు స్వస్థత, మీకు సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే యేసు నామములో కలుగును గాక. శరీకార బస్సి కందరు. ఇప్పుడే దేవుని మహిమ మీ పైన దిగుతుండగా, దేవుని స్వస్థత కార్యములు మీ పైన కుమ్మరించబడుతుండగా, ఇదిగో దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ముడుతున్నాడు. మీరు ఏ అనారోగ్యమైనా సరే, ఇదిగో మీరు ఏ అనారోగ్యంతో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో నాకు తెలియదు, ఇదిగో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న మిమ్మల్ని దేవుడు ముట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తము ఆయనకి సమర్పించండి, ఆయన అధికారానికి సమర్పించండి. ఇదిగో నేను మాట్లాడతలేను, ఇదిగో నా ద్వారా అని కాదు, ఇదిగో దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు మీరున్న గదిలోనే దేవుని సన్నిధి ఉంది కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు. అవును, ఆ మాట చొప్పున ఇప్పుడు స్వస్థత పొందుకోమని దేవుని నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. పొందుకోమ స్వస్థత. దేవుని నామంలో మీకు స్వస్థత కలుగును గాక. ఆయన పొందిన గాయముల చేత మీకు సంపూర్ణమైన స్వస్థత, ఇన్స్టెంట్ హీలింగ్ మిరాకిల్స్ ఇప్పుడే మీ జీవితంలో కలుగును గాక. మీరు ఏ అవసరతలు ఉన్నారో, ఏ అక్కర్లు ఉన్నారో, ఇప్పుడే మీ జీవితంలో అద్భుతము జరుగును గాక. మరి అంత మాత్రమే కాదు, వర్షాలు ఆగిపోయినాయండి. మరి సముద్రాలు, మరి పొంగుతున్న సముద్రాలు సైతం మరి ఆయన స్వరానికి లోబడి మరి నిమ్మలపరచబడ్డాయి. మరి వర్షం ఆగిపోయింది, గాలులు తుఫాన్లు ఆగిపోయినాయి. ఈరోజు యేసు నామములో ప్రకటిద్దామా? మరి అత్యధికమైన వర్షాలు కుమ్మరించబడుతున్నాయి, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దీవెనకరమైన వర్షాలు ఇస్తానని చెప్పాడు. ఎప్పుడు తెలుసా అండి దీవెనకరమైన వర్షాలు మీకు ఇస్తాను ఎప్పుడంటే, మీరు నా మాటకి లోబడితే, నా ఆజ్ఞలను గైకొని నేను చెప్పినట్టు మీరు జీవిస్తే మీకు దీవెనకరమైన వర్షాలు సకాలంలో ఇస్తానని చెప్పాడు. నిజమే, లోకమంతా పాపంతో మునిగిపోయింది కాబట్టి దేవుడు దీవెనకరమైన వర్షాలు ఇవ్వలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవాది దేవుడు మన విశ్వాసం చొప్పున కాదు, కానీ ఆయన కృప చొప్పున మరి ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ఈ వర్షాలు ఎంతగానో మరి వచ్చి ఉన్నాయి. ఇంకా చాలు ప్రభా అని, ఈ వర్షాకాలానికి ఇది చాలు ప్రభా. మళ్ళా శీతాకాలం వచ్చేస్తుండగా మరి వర్షాలు లేకుండగా, మరి మళ్ళా వర్షాకాలం వచ్చేంతవరకు వర్షాలు లేకుండగా దేవుడు దీవించిన గాక ఈ భూలోకాన్ని, మరి ముఖ్యంగా భారతదేశాన్ని, అలాగే మరి తెలుగు ఆంధ్ర రాష్ట్రాలని దేవుడు వర్షం లేకుండా దీవించును గాక. అంటే కొద్ది కాలం అండి, మరి శాశ్వత కాలం అని నేను అనట్లేదు. ఇంకా మనకి వర్షాలు ఇప్పటికీ చాలు కాబట్టి దేవుని వేడుకుందామా? దేవుడు సహాయం చేయను గాక, ఆ వర్షాలు కూడా ఆగిపోవును గాక. మరి ఇంకా అద్భుతములు, సూచక్రియలు ఇలా ఎన్నో జరిగాయండి. మరి 3.5 సంవత్సరాలు దేవుడు చేసినవి అంతైతే మనము ఎన్నో చేయగలము. దేవుడు 3.5 సంవత్సరాలు తన శిష్యులను ఎన్నుకున్నాడండి. మరి అదే పని మీద లేడు, కానీ మరి తను అదే అద్భుతాల మీద లేడు, కానీ మరి తను చేయవలసిన బాధ్యత, ప్రత్యేకంగా తను చేయాల్సిన కార్యం ఒకటి ఉంది. ఏంటంటే మరి తను సజీవ యాగం అవ్వాలి. కాబట్టి తను శక్తిని పొందుకుంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన నేర్పిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, సాక్షిగా నిలబడ్డాడు. అంత మాత్రమే కాదు, మాదిరిగా నిలబడ్డాడు. తను తన శిష్యులకి ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా నిలబడాలో, ఏ రీతిగా ప్రార్థించాలో అన్నీ కూడా అనుభవపూర్వకంగా వారికి నేర్పించాడు. వారి విషయంలో ఎక్కడ కూడా మరి తప్పు చేయలేదండి దేవుడు. అంటే తప్పు చేయనివ్వకుండా వారిని కాపాడుతూ నడిపించాడు. యూదా ఇస్కరియోతు విషయంలో ఏం జరిగిందనేది తర్వాత విషయం, కానీ మిగతా 11 మందిని మాత్రం
ఆయనలాగానే ఆయన చేసి ఉన్నాడు. అందుకే అపోస్తల కార్యంలో వీరి ద్వారా జరిగిన అద్భుతాలు అమోఘమండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఎన్నో అండి. నేను అనుకుంటాను మరి వారి ద్వారా కూడా ఎన్నో జరుగుంటాయి. అన్నీ రాయలేదేమో, అన్నీ బైబిల్లో రాయలేదు. మరి చరిత్రలు చూసినప్పుడు మరి ఒక్కొక్కరి ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయో మరి మనకి తెలియదు, కానీ మరి జరిగే ఉంటాయండి. అందుకే ఎంత దూరం సువార్త వచ్చింది, ఇంకను మరి సువార్త జరగాల. మరి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నానండి. 2000 సంవత్సరాల కిందట రాయబడిన కొత్త నిబంధన విషయంలో ఎలాంటి మాటలు ఉన్నాయి అంటే, ఇదిగో రెండో రాకడ సూచనలు జరగబోతున్నాయి. ఇదిగో మరి అంత్యక్రైస్తులు మరి ఆల్రెడీ వస్తున్నారు. అంటే అబద్ధ బోధికులు వచ్చే ఉన్నారు, ఆల్రెడీ వస్తున్నారు కదా, వచ్చే ఉన్నారు. అంటే ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆల్రెడీ ఆ రెండో రాకడికి సంబంధించిన సూచనలు అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నట్టుగానే పత్రికలలో మరి అక్కడ సందర్భాలలో రాయబడుతుంది. అంటే జరుగుతుంది, వాళ్ళు చూస్తున్నారు. రెండో రాకడికి సంబంధించిన గుర్తులు అప్పుడే జరుగుతున్నాయండి. ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట. ఆలోచన చేయండి. నేను చదివినప్పుడు నేను అనుకుంటాను, అవును ప్రభా, బైబుల్ అంతా సత్యమే, బైబుల్ అంతా ప్రెజెంటే, బైబుల్ని ఇప్పుడు మన ప్రెజెంట్ సిచ్యువేషన్కి అన్వయించుకోవాలి అంటే నిజమేనండి, అన్వయించుకుంటాం. విశ్వాసంలో ముందుకు సాగుదాం. దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం, ఏది చేయాలో నేర్చుకుంటాం, ఏది చేయకూడదో మరి విడిచిపెట్టడానికి నేర్చుకుంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మరి ఆయన చేస్తున్న అద్భుత సూచక క్రియలు కూడా మన ద్వారా జరగాలి అని అంటే ఆయన అధికారం మన పైన ఉందని మనం నమ్మాల్సిన వారిగా ఉన్నాము. మరి నమ్ముదామా, ముందుకు సాగుదామా? అంత మాత్రమే కాదు, ఇప్పుడు యోహాను గారు చెప్పి ఉన్నారు, మరి సరిపోదంట 3.5 సంవత్సరాలు మరి ఏమి చేశాడో రాయడానికి. ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ సరిపోవని అంత చక్కగా చెప్తే నీ ద్వారా నా ద్వారా ఎంత జరుగుతుంది. నిజమేనండి, అద్భుతాలు సూచక గురించి రాయడం కాదు ఇక్కడ ప్రాముఖ్యం, అవి జరగాలని కాదు, కానీ ఆత్మల పంట ఈ అంత్యకాలంలో అక్కడ ఆ 2000 సంవత్సరాల కిందట కూడా మరి జరుగుతున్నవి ఇవన్నీ సూచనలు మరి రానే వచ్చాయని పౌలు భక్తుడు మరి ఎన్నో పత్రికలలో వారికి రాస్తుంటుండగా, రెండో రాకడ సూచనల గురించి చెబుతుండగా ఇప్పుడు కూడా అదే ఫ్రెష్గా అలాగే జరుగుతున్నాయని, అలాగే అవుతున్నాయని. అవునండి, బైబుల్ అప్పుడు చూస్తే ఆ బైబుల్లో కొన్ని వేల ప్రవచనాలే, కొన్ని వందల ప్రవచనాలే నెరవేర్చబడ్డాయి, ఇంకా నెరవేర్చబడేవి ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు జరుగుతున్నాయి. నేను జరిగే వాటికి నేను వ్యతిరేకం కాదండి, జరుగుతున్నాయి. ఇంకా కొన్ని కొత్త విషయాలు జరుగుతున్నాయి. మరి అప్పుడు కూడా జరిగినాయండి. 2000 నుండి కూడా 2000 సంవత్సరాల నుండి కూడా జరుగుతూనే ఉన్నాయంటే ఆలస్యం అవుతుందా, కావట్లేదా? మనం ఆలోచన చేద్దామా? 3.5 సంవత్సరాలు యేసుప్రభు చేసిందంతా ఈ 2000 సంవత్సరాలలో మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరము కలిసి చేస్తే ఈ పాటికి లోకమంతా రక్షణలోకి వచ్చేది, లోకమంతా ఈ పాటికి పరలోకంలాగా మారిపోయేదండి. ఆయన ఈ పాటికి ఎప్పుడో వచ్చి ఆ 1000 పరిపాలన అంటారు కదా, అది కూడా జరిగిపోయి ఉండేది. హ్యాపీగా పరలోకం భూలోకంలో అన్నట్టుగా హ్యాపీగా ఉండేవారేమేమో అండి, నాకు తెలీదు. నన్ను క్షమించు ప్రభా, నేను మాట్లాడుతుంది తప్పైతే. కానీ నేనేమంటున్నానంటే, మరి అంత గొప్ప అధికారం ఇచ్చినప్పుడు మనం ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నామంటే కేవలం 2-3 విషయాలే నేను అనుకుంటున్నానండి. అవి ఏంటంటే విశ్వాసం లేకపోవడం. మనకు మరి నా వల్ల అవుతుందా, నాకంత శక్తి ఉందా, దేవుడు నన్ను కాదేమోలే, వేరే వాళ్ళనేమోలే అన్న తలంపులు ఒకవైపు అయితే, మరి ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధత లేకపోవడం అండి. పరిశుద్ధత లేకపోవడం కూడా, పరిశుద్ధత లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, దేవుడైతే మనల్ని తృణీకరించాడు. నిజం చెప్పాలంటే పరిశుద్ధంగా ఉండమంటున్నాడు, పరిశుద్ధతలోనికి నడవమంటున్నాడు, తెలిసి తెలియకుండా చేసిన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా నా వైపు తిరగమంటున్నాడు. ఆయన కృపగల దేవుడు అండి, ఆయన కరుణామయుడు. అయితే మరి ఆ అపవిత్రతలో మనం ఉంటే, పాపంలో మనం జీవిస్తుంటే, మన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మనము విశ్వాసంతో ప్రార్థన చేయలేము. గతంలో మనం మాట్లాడుకున్నాం కదండి, పాపం ఉంటే భయం ఉంటుంది, అదే విశ్వాసం ఉంటే కరేజ్ ఉంటుంది, అంటే ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మనకి విశ్వాసం ఉండొచ్చు, కానీ పాపము మనల్ని ఏలితే, పాపంలో మనం ఉంటే అది ఏం చేస్తుందంటే ఆ విశ్వాసంలోకి మనం వెళ్ళలేము, అది మన ద్వారా జరుగుతుంది అన్న నమ్మకం మనకి కలగదు. కాబట్టి ఈ పాపము, పరిశుద్ధత లేని తత్వం అనేది మనము ఒక స్టెప్ అడిగేయడానికి మనకి ఆ శక్తిని ఇవ్వదండి. అంటే ఇప్పుడు ఎవరు మోసపోతున్నారు అంటే మనమే మోసపోతున్నాం. ఎవరు మోసం చేస్తున్నారంటే మనగానే మోసం చేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే తప్పును విడిచిపెట్టి, చేసిన పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన పరిశుద్ధతలో పాలు భాగస్థలం అయిపోతామండి. అప్పుడు మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. దేవుడు మనము పాపము చేసామని ఒప్పుకున్నప్పుడు మన పాపములను తూర్పునకు పడమరకి, చూడండి తూర్పు పడమర అసలు కలవయంట, అందాక ఆయన మన పాపములు పడివేసి అన్నాడట. అంత మాత్రమే కాదు, అగాధంలో
లోతుల్లో, సముద్రం లోతుల్లో పడేశాడని చెప్తున్నాడు. ఈ సత్యం మనల్ని ఏలాలండి ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. అప్పుడు మనము ముందుకు సాగగలుగుతాము, నిలబడగలుగుతాము. గతంలో కూడా నేను చెప్పినాను, అప్పుడు అపోస్తులు చేసిన కార్యములు, అద్భుతములు ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నామో, మరి వాళ్ళకంటే తక్కువ అభిషేకం అయితే లేదు కదా. అదే పరిశుద్ధాత్మదేవుడు వారి మీద వాలాడు 120 మంది పైన, అదే పరిశుద్ధాత్మదేవుడు మన పైన వాళ్తున్నాడు కాబట్టే మనం రక్షణలకు వచ్చాం. అవును కదండి. ప్రపంచంలో అత్యధికమైన అద్భుతం ఏముందండి? రక్షణ అద్భుతం. రక్షణ ఎవరి ద్వారా జరుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. అఫ్కోర్స్ సువార్త మనం ప్రకటిస్తాం, లేకపోతే దేవుడే దిగి వచ్చి కొంతమందిని దర్శించి కార్యంలో చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలనే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే వారు పాపులని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని దేవుడు అని ఒప్పుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు ఒప్పుకోలేరండి. అలాగే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, దేవుడని అందరికీ తెలుసు, సాతానికి కూడా తెలుసు. కానీ దేవుడిచ్చిన అధికారము మనకు కూడా ఉందని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? నిజంగా చెప్తున్నాను, దేవాది దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనము సంపూర్ణంగా వాడుకుంటే, మరి ఈరోజు నేను అధికారం గురించే మాట్లాడుతున్నానండి. ఆ అధికారాన్ని మనం పరిపూర్ణంగా వాడుకోగలిగిన విశ్వాసము, ఆ ప్రేరేపణ మనలోనికి ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పగలుగుతున్నా అంటే, ఆయన ఎక్కడ ఉన్నాడండి? నీలో నాలో ఉన్నాడు. అప్పుడు మరి ఎప్పుడైతే యేసు ప్రభువును మనం అంగీకరిస్తాం, ఆయన మనలో ఉన్నాడు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా, ఆయన ఏమైనా చేయగలడు కదా. మరి మళ్ళీ మొదటికి వస్తున్నానండి, ఏంటంటే అద్భుతం ఏంటి, గొప్ప అద్భుతం ఏంటి, గ్రేటెస్ట్ మిరాకిల్ ఏంటి అంటే రక్షణే కలిగినప్పుడు, రక్షణే జరిగినప్పుడు ఇవన్నీ ఎందుకు జరగవు అంటారు. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ అద్భుతాలు, సూచక్రియలే మనకి కావాలని నేను చెప్పట్లేదు, కానీ మనకు అన్నీ కావాలి. ఎందుకోసం తెలుసా? అక్కడే ప్రభు చెప్తున్నాడు, 9 వరాలు ఎందుకోసము అంటే సంఘక్షేమం కొరకు. అన్యుల కోసమా అని నాకు తెలియదు, కానీ సంఘక్షేమం కోసం, సంఘాభివృద్ధి కోసం, ఇతరులకు దీవెనకరంగా ఉండడం కోసం దేవుడు మనకి తన ఇష్టానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే అవి ఎందు నిమిత్తం అంటే లోకం కోసం. మళ్ళొక్కసారి చెప్తున్నాడు, యేసు ప్రభు వారు భూలోకంలో నడిచినప్పుడు ఆయన తన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడా, లేకపోతే కొంతమందిని నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి ఎల్లగొట్టాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. ఒక విధవరాలు వచ్చి తన కుమార్తె నిమిత్తము ప్రార్థన చేస్తుంది, అయ్యా నా బిడ్డను స్వస్థపరిచయ్యా, నా బిడ్డకి దయ్యము పట్టినదయ్యా అన్నప్పుడు ఒక్కసారి అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అవునండి, అంటే ప్రశ్నలు అందరికీ వస్తాయి కదా, మరి అప్పుడు చేయలేదు కదా, కానీ చేశాడండి. ఎలా చేశాడు తెలుసా? ఫస్ట్ ఆమెని పరీక్షించాడో, పరిశీలించాడో, మరి ఎందుకు అది ఆ బైబిల్లో ఎందుకు లిఖించబడిందో ఎవరికి బోధించడానికో నాకు తెలియదు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదనడానికి సాక్ష్యమే ఆ స్త్రీ. ఆమె ఆమెకు అన్యురాలంట వచ్చి, అయ్యా నా బిడ్డని స్వస్థపరచు అంటే వెంటనే ఆయన ఏమంటాడు, ఇది నీకు ఇవ్వాల్సింది కాదు, పిల్లలకి ఇవ్వాల్సింది కుక్కలకి వేస్తాం అంటే, ఆయన పిల్లల కోసమే, ఇది ఇజ్రాయెల్ కోసమే స్వస్థత, మీకు కాదు అని చెప్తా ఉన్నప్పుడు అక్కడ మరి రొట్టె మీద అంటే బల్ల మీద నుండి పడ్డ రొట్టె ముక్కలు కుక్కలు కూడా తింటాయని తను తగ్గించుకొని తనగా కుక్కలతో అంటే తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె ప్రేమను బట్టి, తన బిడ్డ స్వస్థత పొందుకోవాలని ఆమె కోరుకుంటున్న ఆశను బట్టి, అలాగే దేవుని పైన పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి ఆ దేవాది దేవుడు తన కుమార్తెకి వెంటనే ఒక మాట పలికి, అంతేనండి, ఇంకేం లేదు, మాట పలికాడు. ఇక్కడికి వెళ్ళి ఆ బిడ్డ ఎక్కడుందో వెంటనే ఆ బిడ్డ అక్కడ విడుదల పొందుకుంది. అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని త్రోసివేయలేదండి. ఇది త్రోసి వేసినట్టుగా దేవుడు ఎందుకో చూపించాడు అంతే. ఆ తర్వాత కూడా త్రోసివేయలేదు. దానికి కారణం ఏదైనా మనకు అనవసరం అండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతో పోలేదు. ఆయన ఎవరు ఏ అవసరతలో వచ్చినా, ఏ పరిస్థితిలో వచ్చినా వారందరికీ స్వస్థత. ఎస్, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే అందరూ ఆల్ పీపుల్ హీల్డ్ అంట. అలా పడేసిపోయారంట యేసు ప్రభు ముందల. మరి ఆయనకి ముట్టడానికి సమయం లేదేమో, పట్టుకోవడానికి సహాయం లేదేమో, ప్రార్థించడానికి సహాయం లేదేమో అనుకుని అలా పడేసిపోతే ఆయన నీడ ద్వారా కూడా స్వస్థతలు కలిగినట్టుగా, ఈవెన్ పౌలు భక్తుల ద్వారా అలాగే జరిగింది కదండి, పేతురు ద్వారా అలాగే జరిగింది కదండి. మరి ఇప్పుడు ఎందుకు జరగట్లే? జరిగినా కూడా శాశ్వతంగా జరగట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదండి. ఎంతోమంది రివైవల్స్ లేపుతున్నా అంటే ఎంతోమంది ఉజ్జీవాలు జరుగుతున్నాయి. సంవత్సరాల నుండి ఉజ్జీవాలు జరుగుతున్నాయి. సంవత్సరాల కిందట ఉజ్జీవాలు జరిగినాయి, ఇప్పుడు ఉజ్జీవాలు జరుగుతున్నాయి. ఒక సేవకుడి ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ అవి ఎందుకు నిలిచిపోతున్నాయో
నాకు అర్థం కావట్లేదు. అవి ఎందుకు అక్కడితో వారి ద్వారా ఆరంభించబడిన అద్భుతాలు, సూచక క్రియలు ఎందుకు కొనసాగించబడలేకపోతున్నాయో తెలియట్లేదు. ఒక సీజన్ వరకు జరుగుతున్నాయి, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాలు బీభత్సంగా వాడబడుతున్నారండి ఈ సేవకులు. కానీ తర్వాత ఎందుకు ఆగిపోతుంది అంటే నేను చెప్పలేకపోతున్నాను. అంటే నాది ప్రశ్న అండి, అది నాకు డౌట్. అది ప్రభా ఎందుకు ప్రభా వాళ్ళు జీవితాంతం వరకు ఆ సేవలో అలాగే ముందుకు సాగితే మరి ఎంతోమంది రక్షణలోకి వస్తారు కదా, ఎంతోమంది. అంటే ఇక్కడ ఒక్కటేనండి, ఈ అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా జరగాలి అంటే మంచిదే. ఎందుకంటే బిడ్డలందరూ బాగుండాలి, ఎవరు వేదన పడకూడదు, అందరూ స్వస్థత పొందుకోవాలి, ఎవరు కష్టపడకూడదు అని చెప్పేసి ఒక్కెత్తితే ఇంకొక పాయింట్ ఏంటంటే అందరూ రక్షణలోకి రావాలా, క్రీస్తుని తెలుసుకోవాలా, ఏ ఒక్కరు నశించకూడదు, ఏ ఒక్కరు చనిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదండి. మెయిన్గా నరకానికి వెళ్ళకూడదు అనేదే ఇదంతా ప్రయాసము, ఈ బైబుల్ ప్రయాసము, దేవుని సత్యము, దేవుని ప్రేమ. ఆయన లోకాన్ని ప్రేమించాడు, ప్రేమనే మూలం. ప్రేమ తర్వాత ఆయన మనిషి రూపంలో రావడం కారణం ఏంటంటే ప్రేమే కారణం అండి. ఆయన చేసిన కార్యమే మరి ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన బలియాగమయ్యాడు. ఇవన్నీ నెరవేర్చబడాలి అంటే నిలబడేవారు కావాలి. అందుకే మన పాటలు రాస్తారు పెద్ద పెద్ద సేవకులు, ఇదిగో నా చేతులు తీసుకో ప్రభా, ఇదిగో నా కాళ్ళు ప్రభా, ఇదిగో నా స్వరం ప్రభా, ఇదిగో నా చూపులు ప్రభా. అవును, మన చూపులకు వెళ్ళి స్వస్థత రావాలండి, మన చేతులకు వెళ్ళి అద్భుతాలు జరగాల, మన నీడలో కూడా కార్యంలో జరగాల. మరి అలా కావాలంటే ఏమో అండి, నాకు తెలియట్లేదు. దీనికోసం నేను కూడా అడుగుతున్నా, ప్రభా ఏం చేస్తే ఇవన్నీ మేము పొందుకుంటాం యేసయ్య, ఏం చేస్తే మేము ఇవన్నీ చేయగలము ప్రభా అని అడుగుతున్నామే. కానీ మరి నిజంగా అవి పొందుకోలేకపోతున్నాము. నిజంగా చెప్పాలంటే కొంతమందికి కొన్ని దేవుడు నిజంగా మరి నేనేమంటున్నానంటే, ఇప్పుడు నా ప్రణాళిక ఇంతే, అంతలో నేను ఉన్నానా, దేవునికి స్తోత్రం. నీ ప్రణాళిక ఇంతే, అంతలో నువ్వు ఉన్నావా, మంచిదండి. మనం తరాజులు తూల్చుకోవాలండి ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ దేవుడిచ్చిన ప్రణాళిక, అధికారము మరి ఎంత ఇచ్చాడో దాని ప్రకారంగా నువ్వు కరెక్ట్గా ఉంటే, అంటే ఆత్మానుసారంగా, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది సార్, నువ్వు ఆత్మానుసారంగా నడిచే దానివైతే 100% ఆత్మానుసారమైన జీవితం నీకు ఉంటే నువ్వు 100% ఆయన ప్రణాళికలో ఉన్నట్టే. నీ ద్వారా ఈ దేవుడు ఏం ఉద్దేశించాడు, ఆయన ఆల్రెడీ ప్రణాళిక పెట్టాడండి, ఆ ప్రణాళిక చొప్పున వెళ్ళిపోతుంది. కానీ ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా జీవిస్తే మన ప్రణాళిక ఉద్దేశించిన ప్రణాళికలో మరి అక్కడ తేడా అనేది వస్తుంది. ఆయన ఉద్దేశించిన దానికంటే తక్కువగా మనం వాడబడతాం, పడిపోతాం, లేకపోతే తప్పిపోతాం, లేకపోతే ఆయన ఉద్దేశించినవి మన పట్ల నెరవేర్చబడవు. సో దీనన్నిటికీ సొల్యూషన్ ఒక్కటే, ఆత్మానుసారంగా జీవించాలి. దానికోసం ఏం చేయాలి, ఎక్కువ ప్రార్థన చేస్తావా, ఎలా చేస్తావు, ఏంటి అనేది మరి నా ఇష్టము కాదని ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయనని వెతుకుదామండి. నేను కేవలం సలహాలు ఇవ్వడానికే వచ్చాను, ఇలా జరుగుతుందే, ఎలా దీనికి సొల్యూషన్ ఏముంది అని తెలుసుకుందాము అని అడగడానికి వచ్చానే. కానీ మీరు మాత్రమే చేయండి, నేను చేయనని కాదు, నా వల్లనే జరుగుతుంది, మీరు చేయరని కాదు. కానీ దేవుడు ఎవరికి ఏమి ఇచ్చి ఉన్నాడో దాని ప్రకారంగా మనం ముందుకు సాగాల. ఆయన అధికారం వ్యర్థం కావద్దు. ఈ లోకంలో దేవుడు, అవునండి నిజమే, ఈ లోక దేవత సాతానే కావచ్చు, అది ఏలుతుందే కావచ్చు, కానీ దేవుని అధికారము పొందుకున్న నువ్వు నేను ఎంతగా మరి దీవనకరంగా ఈ లోకాన్ని మార్చడానికి మనం నిలవబడాలని ఈరోజు దేవుని పేరిట బ్రతిమలాడుతున్నాను. నిజంగా నేను తప్పిపోయానండి, నేను పడిపోయాను, నేను నిజంగా ఆయాసం తీసుకొచ్చాను దేవునికి, నేను ఉండవలసిన రీతిగా లేనని దేవుని ఎదుట, మీ ఎదుట ఒప్పుకుంటున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో. కానీ ఆ ప్రయాసము దేవుడు మన పట్లకు చేసిన ప్రయాసము వ్యర్థం కావద్దని సమర్పించుకుందాం. ఈ చివరి సమయంలో సమర్పించుకొని, దేవా అద్భుతములు, సూచక్రియలు మాత్రమే కాదు, మారు మనసులు కలిగిన ఫలాలు మనం పొందుకోవాలి. ఎంతోమంది దేవుని వైపు తిరగాలి. దేశమే కావచ్చు, రాష్ట్రాలే కావచ్చు, ప్రపంచమే కావచ్చు, యేసు తప్ప వేరే దేవుడు లేడని మరి నోటితో ఒప్పుకొని ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ఈ చివరిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో స్వస్థత పొందుకుని గాక. మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు, మీకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని చూస్తున్న దేవుడు కనురెప్ప పాటను కూడా మరవకుండా, విడవకుండా మిమ్మల్ని చూస్తున్న దేవాది దేవునికి అప్పచెప్పుకోండి. క్షణంలో, ఈ చివరి క్షణంలో మీరు అప్పచెప్పుకుంటుండగా మీకు రావాల్సిన స్వస్థత ఇప్పుడే
విడుదల కలుగును గాక. ఇదిగో మీకు మీరు చూడలేని వాళ్ళైతే చూచుదురు గాక, నడవలేని వారైతే నడుచుదురు గాక, మాట్లాడలేని వాళ్ళైతే మాట్లాడుదురు గాక. ఇదిగో అప్పుల కాడి నుండి విడుదల, ఇదిగో భార్య భర్తలు విడిపోయారేమో యేసు నామములో కలుచుదురు గాక. యేసు నామములో మీరు ఏది కోల్పోయారో అది మీ దగ్గరికి వచ్చును గాక. మీ అభిషేకమే కావచ్చు, మీ పరిశుద్ధతే కావచ్చు, యేసు నామములో రెస్టోర్ అవును గాక. ఈరోజు దేవుడిచ్చిన అధికారము మీకు నాకు మరలా ఈ రోజు నుండి మన జీవితాల ద్వారా నిండును గాక, ఆయన మహిమ పొందును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో ఈ సమయం సమర్పించుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.